12వ రోజు పారాయణము చతుర్వింశాధ్యాయము అత్రిమహాముని చెబుతున్నాడు. అగస్త్య, కార్తీకమాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్రగ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా, 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము, ఒక్క మెతుకు దొంగిలించినా 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపమూ కలుగుతాయి. ఓవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలేగాని ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చునుగాని ద్వాదశీ పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశీ తిథినాడు ఉపవాసముండి మరనాడు ద్వాదశీ తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలేగాని శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ. అంబరీషోపాఖ్యానము. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరనాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణం చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యమును తనక్కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు. అంబరీషుడు అతన్ని ద్వాదశీ పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాద్యనుష్ఠానార్థం నదికి వెళ్లాడు. అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం. దానిని వదల్లేడు. ద్వాదశి దాటకుండా పారణం చేయడం ఈ వ్రతస్థ ధర్మం. దీనిని వదులుకోలేడు. అదీకాక శ్లోకః హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగతో భవేత్ యతో అనుపోషితో భూయాత్ కృత్వా సమ్యగుపోషణం. పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపం ఉల్లంఘనే పాపాత్ నైవ యుగ్యమనీషిణ. ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తిని విసర్జించినవాడవుతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశీ పారణ అతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో బాటుగానే అతపూర్వం చేసిన 12 ద్వాదశీ పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యాతిక్రమణము వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశీ పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దుర్వాసాగమనానంతరం కన్నా ద్వాదశీ తిరోగమనాత్పురమమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు. ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తునుడైన ఆ అంబరీషుడు ద్వాదశీ పారణార్థం తన్ను పరివేష్టించి ఉన్న వేదనిధులకు తన ధర్మసందేహాన్ని తెలియజేశాడు. అంబరీషుని మనోవ్యథ. అంబరీషుని సమస్యను విన్న ఆ వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులనన్నింటినీ మననం చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలించబడటం వల్లనే జీవులకు ఆకలి కలుగుతోంది. దానినే తాపమే క్షుత్పిపాసా బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్త ఆహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం. జీవుల చేత స్వీకరించబడే భక్ష్య భోజ్య చోస్య లేహ్యరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథస్వరూపమే కనుకనే. శ్లోకః అథ స్వ్యపాకం శూద్రం వా స్వన్యస్సద్మాగతం శుభం అతిక్రమ్య నభుంజీత గృహే మేధ్య అతిథిన్ నిజం. స్నానం చేయకుండా భోజనముని చేసేవాడు మలభోజి అవుతాడు. పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తానాహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనముని చేసేవాడు ఆ శుద్ధంలో పిరుగువలే మలాసియే అవుతాడు. పక్వమైనది కాని ఫలంగాని పత్రంగాని నీళ్లుగాని భోజనార్థంగా భావించిన దేదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది.
అందువల్ల నీచేత అంగీకరించబడిన అతిథిని నేను రాకముందే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపారణము చేశావు. బ్రాహ్మణా తిరస్కరమైన నువ్వు బ్రాహ్మణప్రియుడైన విష్ణువునకు భక్తుడివెలా అవుతావు? యదా పురోధసన్ స్వస్య మదమోహన్మహీనతే. నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దుర్వాసుడు. ఆ అగ్రహానికి భయకంపితుడైన ఆ అంబరీషుడు దోసల్లొగ్గినవాడై, మునీంద్రా, నేను పాపినే, పరమనీచుడనే అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియుడను గరుక ఏ అభిజాత్యాహంకారము వల్లనో తప్పునో చేశాను. కాని నువ్వు బ్రాహ్మణుడవు కారణంగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు. నీవంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించేవాళ్లెవరుంటారంటూ అతని పాదాలమీద పడి ప్రార్థించాడు. అయినా సరే ఆ దుర్వాసని కోపం తగ్గలేదు. మణిముకుటాన్ని ధరించే ఆ అయోధ్యాధిపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు. రవంత ఎడంగా వెళ్లి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వారు శాంతులవుపారు. కాని నేనలాంటివాణ్ణి కాను. నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను. చేపగాను, తాబేలుగాను, పందిగాను, వికృతమైన ముఖం కలవానిగాను, క్రూరుడైన బ్రాహ్మణునిగాను, జ్ఞానశూన్యుడైన క్షత్రియునిగాను, అధికారం లేని క్షత్రియునిగాను, దురాచారభూయిష్టమైన పాషండమార్గవేదిగాను, నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడైన బ్రాహ్మణునిగాను 10 జన్మల గర్భనరకాలు ననుభవించు అని శపించాను. అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు. అయినా అతని అంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీమహావిష్ణు కల్పాంతరకాల లోకకల్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ 10 జన్మల శాపాన్ని తానే భరించదలిచి గృహ్ణామి అని ఊత్తుకున్నాడు. ఇన్ని శాపాలిస్తే గృహ్ణామి అంటాడేమిటి రాజు? వీనికింకా శాయశాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దుర్వాసుడు. కాని సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసనోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుని రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించటంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన ఆ సుదర్శన చక్రం రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశోభతమై తన వంకగా కదిలిరావటాన్ని చూడగానే దుర్వాసుడు త్రుల్లిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతన్ని తరుముతూనే ఉంది. భీతావహుడైన ఆ దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్టదిక్పాలకులని, చిట్టచివరికి శివబ్రహ్మలని కూడా శరణు కోరాడు. కాని అతని వెనుకనే వివ్వల మహాగ్నిద్వాలాయుతంగా వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్నియ్యలేదు. పంచవింశోధ్యాయ సమాప్త. 25వ అధ్యాయము. షడ్వింశాధ్యాయము. ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవితలోకాలన్నీ సంచరించి చిట్టచివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణప్రియా మాధవ మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికే వస్తోంది. బ్రాహ్మణ పాదముద్రా సుశోభమిత మనోరస్కుడవైన నువ్వే నన్నీ ఆపద నుంచి కాపాడాలని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాసా, ప్రపంచానికి నేను దైవమైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కాని నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవై ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదల్చుకున్నవాడివి. నీకోసం ఎదురు చూడకుండా 12 ఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతైనా ఇయ్యలేదు. 12 దాటిపోవటానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగమనే భయంతో మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. అనాహారేపి యచ్ఛస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా. నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతూండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వు ఎంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమనే వేడుకున్నాడేగాని కోపించుకోలేదు గదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవటం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కాని బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదం నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అని అన్నవాడిని నేనేగాని ఆ అంబలీషుడు మాత్రం కాదు. అతనికి నీ విత్తిన శాపం సంగతే తెలియదు.
ఋషిప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించటానికి, శిష్యుడైన మనువును ఉద్ధరించటానికి మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించేవేళ మందరగిరిని మూపున ధరించటానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారనవుతాను. భూమిని ఉద్ధరించటానికి, హరణ్యాక్షుణ్ణి చంపటానికి వరాహనవుతాను. హిరణ్యకశిపుని సంహరించటం కోసం వికృత ఆననంగల నరసింహ రూపావతారణ్ణి అవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనేవాడిని శిక్షించటానికి వామనుడనవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్ళిగొట్టుతాను. రావణ సంహరార్థమై ఆత్మజ్ఞానశూన్యుడైన, అంటే నేనే భగవంతుడననే దాన్ని మరిచిపోయిన మాయామానుష విగ్రహమైన దశరథ రాముడుగా అవతరిస్తాను. ద్వాపరయుగమున జ్ఞానిని బలవంతునునై ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు, అంటే బలరామునికి తమ్ముడిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహం కొరకు పాషండమత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యాగంతన శత్రుఘాతుకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా, చదివినా, తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. దేశ, కాల, వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచింపబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశినాడు ఉపవాసం, ద్వాదశి బాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడమూ, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడమూ రెండూ నా బాధ్యతలే గనక పునశ్శపించుబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. ఏవం శ్రీ స్కాంధ పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే షడ్వింశాధ్యాయః సమాప్తః. 24, 25, 26 అధ్యాయములు. 12వ ద్వాదశి నాటి పారాయణము సమాప్తము.